హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీ ముందుకు వనస్థలిపురంలోని జక్కిడి రామిరెడ్డి కాలనీలో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మీ ముందు తీసుకొచ్చానండి. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా హౌస్ పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను. ఈ హౌస్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్లయితే వనస్థలిపురంలోని జక్కిడి రామిరెడ్డి కాలనీలో ఉంటుందండి. ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్. దీని డైమెన్షన్ వచ్చేసి మనకు 26x60 ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ ముందు వచ్చేసి మనకు 20 ఫీట్ రోడ్ ఉంది. హౌస్ అయితే చాలా బాగుందండి, చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే హౌస్ పూర్తిగా చూపించుకుంటే మీకు డీటెయిల్స్ చెప్తాను. హౌస్ మన ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి, చాలా బాగుంది, మంచి డిజైన్తో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకు స్టాండర్డ్ గ్రేడ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ర్యాంప్ కూడా చూసుకున్నట్లయితే రోడ్కి మంచి హైట్లో ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు ప్లాంటేషన్ కోసం ప్లేసెస్ కూడా ఉంచారు, చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మనం లోపలికి వచ్చి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఒక చిన్న కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. మనకు పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ LED లైట్స్ తోటి. డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ కూడా చాలా స్లోప్ ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు హౌస్ చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకు టైల్స్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఆ పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే ఇప్పుడు మన ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే చాలా గ్రాండ్గా ప్రొవైడ్ చేశారండి, చాలా బాగుంది. అలాగే మనకు డోర్స్ కూడా చాలా స్టాండర్డ్ ప్రొవైడ్ చేశారు. అలాగే చూడొచ్చు మీకు మంచి గ్లాస్ వర్క్ ఇచ్చారండి. అలాగే చూసుకున్నట్లయితే మంచి టైల్స్ అలాగే గోల్డెన్ బార్డర్స్తో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చారండి హౌస్ చుట్టూ కూడా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి. మీరు హాల్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు, చాలా స్పేసెస్గా వచ్చిందండి. నా హాల్లో చూసుకున్నట్లయితే మంచి వాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ LED లైట్స్ తోటి. డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకు వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారండి. విండోస్ చూసుకున్నట్లయితే మనకు UPVC విండోస్ ప్రొవైడ్ చేశారు విత్ గ్రిల్స్ ఉన్నాయి. అలాగే మనకు నెట్ కూడా ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ టీవీ పాయింట్ ప్రొవైడ్ చేశారండి. టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. అలాగే మనకు చుట్టూ కూడా డిజైన్ సెల్స్ ప్రొవైడ్ చేశారు. హాల్లో చూసుకున్నట్లయితే మనకు వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారండి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఒక 2-3 మెంబర్స్ అయితే మనకి ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకి L షేప్ ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు సబ్జా కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్ రూమ్లో మనకు పూజ గది కూడా ప్రొవైడ్ చేశారండి. చిన్న సెల్ఫ్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా బాగుంది, చాలా స్పేసెస్గా వచ్చింది. కిచెన్లో చూసుకున్నట్లయితే మనకు సౌత్ సైడ్ కూడా మనకు డోర్ ప్రొవైడ్ చేశారండి. మన కిచెన్లో చూసుకున్నట్లయితే డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం కామన్ వాష్ ఏరియా చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అలాగే లేకపోతే మనకు వాష్ బేసిన్ కూడా వస్తుందండి. మనకు టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ వస్తుంది. డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మీరు చూడొచ్చు, చాలా బాగుందండి. ఇందులో కూడా మనకు వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మీరు, వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. లైట్స్ లేకుండా కూడా మనకు వెంటిలేషన్ వస్తుంది. అలాగే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్, LED లైట్స్ తోటి. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనకు కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. చూసుకున్నట్లయితే హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. మనకి ఇందులో మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ స్టైల్ వస్తుందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు, చాలా స్పేసెస్గా వచ్చింది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఇందులో కూడా వెంటిలేషన్కి మనకు విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో కూడా వన్ సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి మంచి కలర్ కాంబినేషన్ తోటి, మంచి డిజైన్ తోటి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి, చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారండి. చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో మనకు టైల్స్ డిజైన్ కూడా ఇచ్చారండి. అలాగే ఇది వచ్చేసి మనకు సంప్ అండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ మనకు బోర్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఈ హౌస్కి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయండి. చుట్టూ హౌసెస్ ఉన్నాయి. అలాగే కొత్త కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంది.
ఇది వచ్చేసి మనకు వనస్థలిపురంలోని జక్కిరెడ్డి రామిరెడ్డి కాలనీలో ఉంటుంది. చుట్టూ హౌసెస్ ఉన్నాయి. అలాగే మనకు విజయవాడ హైవేలో ఉన్న సుష్మా సిగ్నల్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే సాగర్ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంది. హౌస్ కూడా చుట్టూ కూడా మనకు హౌసెస్ తోటి అలాగే చుట్టూ నైబర్స్ తోటి చాలా బాగుందండి. హౌస్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే నియర్ బై చూసుకున్నట్లయితే మనకు క్రిస్టా విలేజ్కి వెరీ నియర్ బై ఉంటుందండి. అలాగే మెయిన్ రోడ్ నుంచి ఇది వచ్చేసి మనకు తాడిబిట్టే వస్తుంది. హౌస్ అయితే చాలా బాగుంది, చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే దీని చుట్టూ కూడా మనకు నియర్ బై స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. ఎందుకంటే మనకు హైవేకి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకు సాగర్ హైవే కూడా జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఎటు వెళ్ళాలనుకున్నా ఈజీగా వెళ్ళవచ్చు. అలాగే ఈ హౌస్కి ప్రైస్ చూసుకున్నట్లయితే 88 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి. అలాగే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.